సమాజాన్ని మానవులను సక్రమ మార్గంలో నడిపించేది మన సనాతన ధర్మం. వేదాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా మనకు ధర్మం సంప్రాప్తిస్తుంది. ఆ ధర్మాన్ని ఆచరించడం, కాపాడటం మన కర్తవ్యం. విద్యార్థులకు చదువు, ఆటపాటలే కాక సనాతన ధర్మాన్ని తెలియచేయాలనేదే మా ఉద్దేశ్యం. విద్యార్థులు సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంతో, సదుద్దేశంతో ఈ భక్త ప్రహ్లాద నాటికలో పాల్గొనడం మాకు గర్వకారణం. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు, దర్శనం. గతంలో జరిగితే తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుంది. ఆ వెలుగు కనబడుతుందా? ద్వారపాలకులారా, శ్రీ మహావిష్ణువు దర్శనార్థమై ఏతెంచితిమి. ద్వారము తెరవండి. ఎవరు స్వామి మీరు? మేము సనక సనంద సనాతన సనత్కుమార నామధేయులం, విష్ణు భక్తులం. ఓ అటులనా? ఎవరైనా కానివ్వండి. అయినను స్వామివారు లక్ష్మీ సమేతుడై ఏకాంత మందిరంలో ఉన్నారు. ఇప్పుడు దర్శనం చేసుకోవడం కుదరదు. స్వామివారు ఎల్లప్పుడూ మా హృదయ మందిరంలో నిక్షిప్తమై ఉంటాడు. భగవంతునికి భక్తునికి మధ్య సమయాలు లేవు. భగవంతుడు ఎప్పుడు భక్తులకై నిరీక్షించుచుండును. మహర్షులారా, ఏది ఏమైనను వెళ్ళుటకు అనుమతి లేదు, అనుమతించము కూడాను. ఆపు మీ అధిక ప్రసంగము. ద్వారపాలకులైన మీకు ఇంత అహంకారం పనికిరాదు. మీ భక్తి గర్వంగా మారింది. దీనికి మీరు శిక్ష అనుభవించక తప్పదు. మీరు భూలోకాన రాక్షసులై జన్మింతురుగాక. భక్తవత్సల వైకుంఠవాస నమోన్నమః నమోన్నమః. తమ దివ్య దర్శనంతో కృతార్థులయ్యాం. జయ విజయులు శాప విమోచన గురించి విష్ణుని వేడుకొనగా, 7 జన్మలు తన భక్తులుగా జన్మించి మోక్షంని పొందుతారా, లేక 3 జన్మలు శత్రువులుగా జన్మించి నా సన్నిధిని చేరుతారా అని అనగా, అప్పుడు జయ విజయులు 7 జన్మలు మిమ్ము వదిలి ఉండటం మాకు సాధ్యం కాదు స్వామి. 3 జన్మలు నీ విరోధులుగా జన్మించి మీ చేత హతులై నీ సాన్నిధ్యాన్ని చేరుగలమని అంటారు. శ్రీ మహావిష్ణువు జయ విజయులు చెప్పిన విషయానికి తన ఆమోదము తెలిపాను. మొదటి జన్మలో హిరణ్యకశిపుడిగా జననం. సర్వలోకాలను శాసించేవాడు, దేవతల ఆధిపత్యాన్ని అడ్డుకున్నవాడు, తన ఆజ్ఞే శాసనంగా, తన కోపమే యమదండంగా ఈ బ్రహ్మాండంలో భయానికి ఒక రూపమైన అసుర నాయకుడు, రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడి ఆగమనం ఆగమనం ఆగమనం. വന്ദാർമുടി ചോലേ അന്തിമയങ്ങുംബം അമ്പരമേടിതു ചൊന്നുപോയി
ചന്ദനേ ചോര പൊടിഞ്ഞിന്ന് അമ്പിളി പോലുമേ നൊന്തു പോയി. గుణగణాలే వినిపించాలి ఎప్పుడు. హిరణ్యకశిపుడే భగవంతుడు. కీర్తించండి, కీర్తించండి, కీర్తించండి. లీలావతి మా సోదరుడు హిరణ్యాక్షుని వరాహ అవతారంలో సంభరించిన ఆ మాయవి విష్ణువును తుదముట్టించేంత వరకు విశ్రమించను. ఆ విష్ణువును దేవతలను జయించడానికి కావలసిన శక్తిని పొందడానికి నేను బ్రహ్మ గురించి తపస్సు చేయడానికి వెళ్తున్నాను. వరాలను పొంది తిరిగి వస్తాను. అంతవరకు నువ్వు జాగ్రత్త. దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు దేవతలు లీలావతిని అపహరించి ఆమె గర్భాన ఉన్న బిడ్డను సంహరించుటకు తీసుకుని వెళ్తుండగా నారదుడు ఎదురుపడి, మీకేమైనా మతి తప్పిందా? ఆమె గర్భాన ఉన్నవాడు మహానుభావుడు. అతడు విష్ణుకి పరిపూర్ణ భక్తుడవుతాడని, ఆ బిడ్డ జన్మించకపోతే హిరణ్యకశిపుడికి మరణం లేదని, ఆ పిల్లవాడే తన తండ్రిని దగ్గరుండి సంహరింపచేస్తాడని తెలిపెను. లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లి ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని ఆమెకు ఉపదేశిస్తాడు. ఆమె గర్భంలోని ఆ బిడ్డ కూడా విష్ణుతత్వాన్ని గ్రహించెను. ఓం దేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశిప, నీ ఘోర తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో. బ్రహ్మదేవా, నాకు దేవతల చేత గాని, రాక్షసుల చేత గాని, మానవుల చేత గాని, మృగాల చేత గాని, బయట గాని, లోపల గాని, భూమిపై గాని, ఆకాశంలో గాని, పగలు గాని, రాత్రి గాని, శస్త్రాలతో గాని మరణం రాకుండా వరం ప్రసాదించండి స్వామి. హిరణ్యకశిప, తథాస్తు. దేవతలను దేవేంద్రుణ్ణి ఓడించాను. ఇక మిగిలింది ఆ శ్రీహరి ఒక్కడే. ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరగుణ సంగీతాధనం. నారాయణ
శత్రువు శ్రీహరి నామాన్ని పలుకుతున్నది. మన పుత్రుడే నాథా? ఓరి నీచుడా, నా కడుపున పుట్టిన నీవు విష్ణువుని ధ్యానించుటయా? అసంభవం. నీవు నన్ను రాజుగా దైవంగా భావించాలి. నేను నీకు నేర్పిన అసుర గర్వం ఏమైనది? నేను కోరుకున్నది ఒక వీరపుత్రుణ్ణి, నీలాంటి తుచ్చుణ్ణి కాదు. ఇంకెప్పుడు విష్ణునామ స్మరణ నాకు వినపడకూడదు. విన్నానో నిన్ను వధించడానికి కూడా వెనకాడను. తండ్రి, భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు. అతడు మాత్రమే పరబ్రహ్మ, సర్వాంతర్యామి. మీ ఆధిపత్యం తాత్కాలికం. ప్రహ్లాద, ఆపు నీ అధిక ప్రసంగం, వ్యర్థ ప్రేలాపన. భటులారా, వీనిని తీసుకెళ్లి గురుకులంలో వదిలేయండి. నేనే దైవమని, నేనే సర్వస్వమని గ్రహించేలా బోధన చెయ్యమనండి. ఓ రాక్షసేంద్ర, ప్రహ్లాదుడు నీ కుమారుడేనని భ్రమించుచున్నావా? బ్రహ్మవర ప్రసాదివైన నిన్ను వధించుటకు మృత్యువుకు వేరొక మార్గము లేక నీ పుత్రుని రూపంలో జన్మించినది. నీలో పుత్రవాత్సల్యాన్ని పెంచి అది నిన్ను కుంగదీసేలా చేసింది. నీ మరణం తథ్యం. లేదు, నా పుత్రుడు అలా చేయడు. నా మరణాన్ని కోరుకోడు. కుమారా, కుమారా. నాథా, మన కుమారుడు గురుకులంలో విద్యనభ్యసించి వచ్చాడు నాథా. కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచినయ్యా కన్నయ్యా. కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచినయ్యా. నా కలలు పండగా, నా కలలు పండగా అమ్మాయని పిలువరావయ్యా, పిలువరావయ్యా. అమ్మా, ప్రహ్లాద, గురువులు నీకు ప్రేమతో చదువు నేర్పించారా? ఏమేమి అభ్యసించావు నాయనా? చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఆహా, నువ్వు చదివిన శాస్త్రాల్లోని ఒక మంచి విషయాన్ని వివరించు నాయనా. సంసార సాగరాన్ని ఉద్ధరించుటకు విష్ణు సేవ అనివార్యం. హరిభక్తికి మించిన మోక్ష సాధన లేదు తండ్రి. మరలా హరినామ స్మరణ చెయ్యుదువా? ఇక నువ్వు మారవా? వీన్ని తీసుకెళ్లి సర్పాలతో కర్పించండి, కొండలపై నుంచి తోసేయండి, ఏనుగులతో తొక్కించండి. ఏది ఏమైనా ఆ విష్ణునామ స్మరణ నాకు వినపడకుండా చేయండి. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో
భగవతే వాసుదేవాయ. నీ పుత్రుని వీరమరణం గురించి నువ్వు శోకించకు మాత. నమో భగవతే విష్ణువు నీ సామర్థ్యాన్ని ఇలా సవాలు చేస్తున్నాడు. నువ్వు నీ పుత్రుణ్ణి వధించాలనుకుంటే వాడు తన భక్తుణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఒక తండ్రికి పుత్రుడికి మధ్య గల అనుబంధానికి సంబంధించింది కాదు, ఆధిపత్యానికి సంబంధించింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. చిన్నారి నా తండ్రి, నీకు తల్లి నేనేరా, అమ్మ ఒడిలో ఆదమరచి బంగారు కలల్ని కనరా. ఓరి ప్రహ్లాద, నీవు నా పుత్రుడివి కావు, నా పాలిట మృత్యువి. సత్యము చెప్పుము, ఎవడవు నీవు? ఈ సృష్టిలోని అనంతకోటి జీవరాశిలో నేను ఒకడిని తండ్రి. కాదు, నువ్వు నా మరణానివి. తండ్రి, అది నీ భ్రమ. కానీ ఈ గదాదండం పరమేశ్వర వర ప్రసాదితం, దీనితో నీకు చావు తప్పదు. ఏమేమి, నేను నిన్ను సంహరించలేనా? చావు పుట్టకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపోచ కూడా కదలదు తండ్రి. అటులనా? నిన్ను చంపినచో ఆ శ్రీహరి వచ్చి నిన్ను రక్షించునా? తండ్రి, నీవు ఎన్నిసార్లు నన్ను వధించుటకు ప్రయత్నించినా నన్ను కాపాడినది మరి ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాజ, ఆ శ్రీహరి ఎందున్నాడో చెప్పగలవా? కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడం. అయినా ఈ స్తంభము నందు నీ శ్రీహరి కనపడునా? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. దానవేశ్వర, శ్రీహరి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహమే వద్దు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ వెతికి చూచినా అక్కడే ప్రత్యక్షం కాగలడు. నీవా శ్రీహరివి? భళా కుమారా భళా. ఇంతకాలం ముల్లోకాలలో నేను ఎంత వెతికినా కనపడని ఆ శ్రీహరి కనిపించాడు. నా కడుపున జన్మించి నీ రుణము తీర్చుకుంటేవి కదా నాయనా.
అశుభ రూపం ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించినవాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయన. శ్రీమానిని మందిర భక్త మందారా త్రైలోక్య సమ్మోహనాకారా ప్రేమావతారా జగన్నాథ లోకాధినాథ. ప్రహ్లాద, రాజ్యాన్ని పాలించేటప్పుడు నీ భక్తిని, నీ నమ్మకాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించు. సత్యవంతుడిగా, అహంకారం లేక ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తూ న్యాయంగా పాలించి ప్రజలకు అన్నపానాదులను అందజేయము. నీ పాలనలో ప్రేమ, మిత్రభావం, క్షమలను పెంపొందింపజేయము. భయపెట్టే రాజుగా కాక భక్తిని పెంచే రాజుగా వ్యవహరించుము. అవినీతి, అన్యాయం, దుర్మార్గాలను అణిచివేయుము. జాతి, కుల, మత, వర్గ భేదాలు లేకుండా చూడుము. ఈ రాజ్యం నీ సొంతం కాదు, భగవంతుని భిక్ష. నీ పాలన ద్వారా నన్ను సేవింపుము. విష్ణు తత్వాన్ని అంతటా వ్యాపింపజేసి అందరూ ఆచరించే విధంగా చర్యలు చేపట్టుము. స్వామి, మీరు చెప్పిన విధంగా రాజ్యపాలన చేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంతో విలసిల్లేలా చూస్తాను. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. హరినామమేకడు ఆనందకరమని తనను నిత్యం పూజించే భక్తుడు ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అవతరించాడు. మన రాష్ట్రంలోని నవ నారసింహ క్షేత్రాలలో నల్లమల అడవుల మధ్య గల ప్రాంతం అహోబిలం. స్వామి ఇక్కడ ఉగ్ర నారసింహునిగా అవతరించారని చెబుతారు. అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. స్వామి భయంకర రూపంతో ఈ గుహలో దర్శనమివ్వగా చూసిన దేవతలు అహోబలం అహోబలం అన్నారు. కాలక్రమేణా అది అహోబిలంగా స్థిరపడింది. ఇక్కడ కొలువైన స్వామివారి దేవేరి చెంచులక్ష్మి.